ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడ కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా సమయం అంతటిని మీ అధ్యక్షత వహించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తునామాలు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రీస్తునామాలు మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. మనం ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలి అనే విషయం గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, భూమి మీద పుట్టిన మానవులందరూ కూడా బాగా డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు సంపాదించుకోవాలి, అలాగే కార్లు సంపాదించుకోవాలి అని, అలాగే చదువులో మంచి డిగ్రీలు సంపాదించుకోవాలని పిల్లలు, అలాగే రాజకీయ ప్రకారంగా ఒక అధికారాన్ని సంపాదించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ మనుషుల ఆలోచనలు, తలంపులు ఇవే ఉన్నాయి. సమాజంలో గొప్ప పేరు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని, ఇల్లు సంపాదించుకొని, కారు సంపాదించుకోవాలని, ఇతర దేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలను చేస్తూ బాగా డబ్బు సంపాదించాలి, ఎప్పటికీ బాగా సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అనేటువంటి విధంగా చాలామంది జీవిస్తున్న పరిస్థితులు, చేస్తున్న పరిస్థితులు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి సమాజంలో గొప్ప పేరు సంపాదించుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలని, స్థలాలు, భూములు ఎన్నో విధంగా కొన్ని ఎకరాలు సంపాదించుకోవాలని చాలా ఆశ కలిగి కలలుగంటూ మరి వాటి గురించి ప్రయాసపడుతున్న పరిస్థితులు ఈ లోకంలో చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ లోకంలో ఏముంది అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును. శరీరాశ అంటే శరీరేచ్ఛలు, నేత్రాశ అంటే కంటితో చూసిన ప్రతి ఒక్కటి కావాలనేటువంటిది, జీవపు డంబము అంటే మన గొప్పలు చూపుకోవడం అనేటువంటి దాని గురించి అర్థం ఇస్తుందన్నమాట. ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటలు కనబడతాయి. అంటూ దాని గురించి చెప్తూ దానికి ముందు ఒక మాట అన్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మొదట్లోనే చెప్తున్నాడు ఈ మాట. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఏ తండ్రి అంటే ఆత్మలను గన్న తండ్రి గురించి చెప్తున్న మాట. మరి యోహాను గారు పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యమిస్తూ మొదటి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ మాటలు కనబడతాయండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి, అపవాది సంబంధమైనవి, దుష్టుని సంబంధమైనటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నాడు. అయితే ముందుగా చెప్పిన మాటల్లో 15వ వచనంలో మనం చూసినట్లయితే ఒక హెచ్చరికను చెప్తున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. బాగా గమనించాలి. చూసినట్లయితే ఇప్పుడు చెప్పండి, మరి యేసు ప్రభువారు ఈ భూమిని జీవించిన కాలంలో ఆయన వచ్చిన దగ్గర నుంచి తండ్రి యొద్దకు వెళ్ళేంత వరకు కూడా ఏమైనా సంపాదించుకున్నాడా? పౌలు గారు ఏమైనా సంపాదించుకున్నాడా? అపోస్తులు 12 మంది ఏమైనా సంపాదించుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏమైనా సంపాదించుకున్నారా? కార్లు కానీ, బంగారం కానీ, ఇల్లులు కానీ, కొన్ని ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ కానీ, కొన్ని మామిడి తోటలని అలా ఏమైనా సంపాదించుకున్న దాఖలాలు మనకు కనపడుతున్నాయి బైబిల్లో. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ మరి ప్రజలకు ఏమి ఆజ్ఞాపించాలో అంటూ తిమోతి గారికి ఒక లేఖ రాస్తూ మొదటి లేఖలో ఈ మాటను చెప్తున్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. తిమోతి, వారికి ఆజ్ఞాపించు. రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలి. రాబో కాలం అంటే ఏంటి? క్రీస్తు కూడా వెళ్ళి తండ్రి యొద్ద ఉండేటువంటి పరిస్థితి. దానికోసం మంచి పునాది వేసుకోవాలి. అందుకు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. మేలు చేయవారును, తమ ధననిధిలో అంట ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలంట. మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ఆజ్ఞాపించు తిమోతి. ఈ మాట చెప్తున్నాడు. తిమోతి గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు ఈ మాటలు కనబడతాయి. ఇది ఈ లోకంలో ఉండగా సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా.
అయితే వాస్తవమైన జీవనం సంపాదించుకోవాలి అంటే ఏంటి? మరి దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చేటువంటి ఆత్మరక్షణ, ఉచితంగా ఇచ్చే ఆత్మరక్షణ పొందుకొని దేవుని గృహస్థులుగా చేర్చబడ్డ మనము మరి అనేకులకు ఈ రక్షణ అందజేస్తూ అనేకులు మనం సంపాదించుకొని దేవుని గృహస్థులుగా చేయాలి, నిత్య జీవానికి వారసులుగా చేయాలి. ఇదే వాస్తవమైన జీవమును సంపాదించుకోవటము. ఇదే రాబో కాలమునకు మంచి పునాది. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా దేవుని గృహస్థులుగా ఉన్న మనం అనేకులను సంపాదించుకొని దేవుని గృహస్థులుగా చేస్తూ నిత్య జీవానికి వారసులుగా చేయడమే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవడము. అలాగే వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం అంటే ఇదే. ఇది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరి అపోస్తులైన పౌలు గారు తన గురించి కూడా తను హెచ్చరించుకుంటూ మరి సంఘాలకు లేఖలు రాస్తూ మాట్లాడుతున్నటువంటి సమయాల్లో ఒక మాటను చెప్పాడు. ఆయన ఏమైనా సంపాదించుకున్నాడా అనే దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తుని సంపాదించుకొని, అండర్లైన్ చేయండి, ఇది అండర్లైన్ చేయాలి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై పౌలు చెప్తున్నాడు. నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని అంటూ మాట్లాడుతున్నాడు. మృతులలో నాకు పునరుద్ధానం కలుగవలనని చెప్తూ క్రీస్తు గురించి కూడా ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఫ్రమ్ ది బిగినింగ్లో మనం అండర్లైన్ చేసాం, క్రీస్తుని సంపాదించుకునే మాట. ఏ విధము చేతనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును ఇవన్నీ కలవడం కోసము సమస్తమును నష్టపరుచుకొని, లోకానంతా కూడా సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ప్రతి ఒక్క మనిషికి హెచ్చరిక, ఘాటైన హెచ్చరిక. హీనంగా ఎంచుకోవాలంటే పెంటేంగా ఈ లోకాన్ని పెంటగా ఎంచాడు. మరి ఈ లోకాన్ని తీసుకొని సంపాదించుకొని వీడియోలు పెడుతున్నావు పెంటని. ప్రియ సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. మనం ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలి? క్రీస్తు ఏం సంపాదించుకోలేదు, పౌలు ఏం సంపాదించుకోలేదు. ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకున్న వాడు ఇంకా ఏమి కూడా సంపాదించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక గ్రహింపు అనేటువంటిది రావాలి ప్రియులారా. అది సంపాదించుకోవాలి. లోకంలో క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడన నగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ఈ మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడండి. 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు ఈ మాట కనబడతాయి. చాలా అద్భుతమైన సంగతులు చెప్తున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును అంటూ మాట్లాడుతూ సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచాడండి. చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఈ లోకములో మొదటి శతాబ్ద కాలంలో యేసుప్రభు వారు జీవించిన కాలంలో శిష్యులతో ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ చెప్తున్న ఒక అద్భుతమైన సంగతిని మనం చూద్దాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము అంటే క్రీస్తు నిమిత్తం ఆయన చెప్తున్నాడు అనమాట. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును అంటూ చివరిలో అంటున్నాడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడలా ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? మరి అపోస్తలుడైన పౌలు గారి ప్రయోజనం ఉందండి. ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఆయన క్రీస్తుని సంపాదించుకున్నాడు.
మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరందరూ కూడా మరి ఈ లోకంలో డబ్బులు సంపాదిస్తున్నారా, ఈ లోకంలో గొప్ప పేరు సంపాదించుకోవాలని చూస్తున్నారా, ఒక అధికారాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నారా, మరి ఇతర దేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, బాగా కొన్ని ఎకరాల పొలాలను భూమిని సంపాదించుకోవాలనుకుంటున్నారా? ఏది కూడా రాదు. మనతో ఒక పైసా కూడా రాదు. మనతో రాని దాన్ని నువ్వు ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. మనతో వచ్చేదాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన సంపాదించుకోవాలి. ఆయన సంపాదించుకుంటే నువ్వు ఏది కూడా సంపాదించుకోవాల్సిన అవసరం లేదని మరి దేవుని ఉద్దేశ పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. మరి యేసుప్రభువు వారు చెప్పిన మాట మత్తయి సువార్తలో 16:25-26 వచనాల మాటలు కనబడతాయండి. ఒక ఊరుగా దేశం కాదు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అంటున్నాడు. ఏం ప్రయోజనం లేదు, ఇంకా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి క్రీస్తుని సంపాదించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ప్రాధేయపడుతున్నా. కాబట్టి ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రక్షణ సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తు దగ్గర రావాలి, క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో భద్రపరచుకోవాలి. అది ప్రయోజనకరము. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయన గురించి మాట్లాడుతున్నట్లయితే యేసు ప్రభు ఆయన సంపాదించుకున్నారా? నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల గుళ్ళు కలవగానే మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకింత స్థలమైనా లేదంటాడండి. అలాగే యేసు ప్రభు వారిని ఆయన శ్రమ పడుతున్న ఆ దినాలలో అపవాది ఏం చేసింది? క్రీస్తుని తోడుకొని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఈ లోక మహిమ రాజ్యంల మహిమ అన్నిటినీ చూపించిందనమాట. నువ్వు నా పాదాలకు సాగిల పడితే నమస్కరిస్తే ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తానన్నదనమాట. అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నా తెలుసా? పొమ్ము సాతానా, పొమ్ము, ప్రభు అయిన దేవునికి మాత్రమే మురికి, ఆయనను మాత్రమే సేవించు అన్నాడు. అంతేగాని లోకరాజ్యాన్ని మహిమను చూడలేదు యేసుప్రభు వారు. పరలోక మహిమనే చూశాడు. తండ్రి ఇష్టాన్ని ఆకలి దప్పుకులుగా జీవించాడు ఆయన. మరి నువ్వెలా ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు దేవుని గృహస్థుడిగా ఉన్నావా? లోక మహిమ చూడొద్దు. లోకంలో ఉన్నావా? అయినా లోక మహిమను చూడకుండా క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకుని దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు క్రీస్తే గురిగా ఉండాలి. గురి చూసిన వాని వల్లే గురి యొద్దకి పరిగెత్తాలి. ఆ గోల్ సాధించాలి. క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద సదాకాలం ఉండేటువంటి ఆ గొప్ప మహిమను పోగొట్టుకోవద్దు. పిల్లరా, ఆలోచించండి. మనం ఏమి సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలి అంటాడు. ఒక దగ్గర సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నువ్వు పోయేటప్పుడు ఆస్తి నీతో అక్కరకు రాదు. దేనికి ఉపయోగపడుతుంది? నీతి మరణము నుండి నిన్ను రక్షించునంటాడు అన్నమాట. అక్కడ సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 4లో ఈ మాట కనబడుతుంది. కాబట్టి నీతో వచ్చేదాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆత్మరక్షణ, క్రీస్తు దగ్గర రావాలి, క్రీస్తుని నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడే క్రీస్తు కూడా తండ్రి దగ్గర సదాకాలము తరతరాలు యుగయుగాలు చావులేని జీవితం గొప్ప మహిమలో ఉంటావు నువ్వు. ప్రియ సహోదరుడు ఆలోచించుకో. కాబట్టి నీతో రానిదాన్ని నువ్వు ఎంత సంపాదించుకున్నా, అందుకే అంటాడు ఆస్తి అక్కరకు రాదు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అంటాడు. ఆలోచించండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును అంటే నిత్య నరకానికి పోకుండా నిన్ను రక్షిస్తుంది. శరీర సంబంధమైన మరణం గురించి కాదు ఇక్కడ చెప్పేది. అది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన వారలారా. కాబట్టి మనతో వచ్చేదాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి పౌలు గారు క్రీస్తుని సంపాదించుకున్నాడు. మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయం ఏమిటి అంటే మనం ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలి, దాని గురించి కొన్ని మాటలు మనం పరిశీలన చేస్తాం. మరోసారి కలిసినప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించుకుందాం. మనం ఏమి సంపాదించుకోవాలి అంటే నీతో రాని దాన్ని నువ్వెన్ని సంపాదించుకున్నా కానీ వ్యర్థమే. నీతో వచ్చేది ఏంటంటే ఆత్మరక్షణ. నువ్వు అనేకులు సంపాదించుకొని నిత్య జీవానికి వారసులుగా చేసినట్లయితే రాబో కాలమునకు నువ్వు మంచి పునాది వేసినట్టే. వాస్తవమైన జీవాన్ని నువ్వు సంపాదించుకున్న వాడవుతావు. ప్రియులారా, ఆలోచించండి. వారు వాస్తవమైన జీవం సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు వచ్చే క్రీస్తు కూడా తండ్రి వద్ద ఉండేటువంటి దాని గురించి చెప్పబడుతున్న మాట. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలనని ఆజ్ఞాపించు తిమోతి అని తిమోతి గారికి లేఖ రాస్తూ మొదటి పత్రికలు చెప్పాడన్నమాట. కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అనేకులను సంపాదించుకోవాలి. అనేకులను సంపాదించుకోవటమే రాబో కాలంలో మంచి పునాది, వాస్తవమైన జీవం సంపాదించుకున్న వారు అవుతారు. క్రీస్తు కూడా తండ్రి యొద్ద ఉండేటువంటి గొప్ప స్టేటస్లో, అర్హతలో, గొప్ప మహిమలో ఉండే పరిస్థితి మనకు ఉంటుందని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మనం ఏం సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకుంటేనే క్రీస్తు వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. నీతో రానికి నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, సమాజంలో గొప్ప పేరు, డబ్బులు, కార్లు, ఇల్లు, అధికారం ఏది కూడా నీతో రాదు. ఆలోచించుకోండి. ఎవరికొరు ప్రశ్నించుకోవాలి. కొన్ని మాటలు మనం పరిశీలన చేసాం. దీని గురించి మనం ఏం సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకుంటేనే క్రీస్తు వారి పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద ఉంటారు గొప్ప మహిమలో ఎప్పటికీ తరతరాలు యుగాలు. కాబట్టి అలా క్రీస్తుని సంపాదించుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాట్లాడిన కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయం నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.